హై అందరికీ. ఇంకా జపాలి నుండి ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే ఇంకో టెంపుల్కి వెళ్ళాము. సో అందుకే మార్నింగ్ కొంచెం ఒక ఆఫ్టర్నూన్ అయినా, అంటే మీరు ఆఫ్టర్నూన్ అలా బయలుదేరాలనుకుంటే 1 o'clock అలా బయలుదేరితే ఆల్మోస్ట్ 6 వరకు అయితే మనకి తిరుమలలో ఉన్న, అంటే గుట్టుపైన ఉన్న 6 టెంపుల్స్ అయితే కవర్ అయిపోతుంది. ఇంకా మేము జపాలిలోనే ఎక్కువ పట్టిద్దండి టైము, కనీసం ఒక 2 hours అయినా పడిద్ది. అక్కడ నుండి ఇంకా ఇక్కడైతే పాప వినాశనానికి అయితే వచ్చేసాము మేము. ఇక్కడైతే ఎంటర్ అవ్వగానే అన్ని మనకి కొంచెం ఇంటికి దిష్టివి అలా కట్టేసుకుంటాం చూడండి, అవి ఎక్కువగా అనిపించింది. కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే అన్ని టెంపుల్స్తో పోలిసి ఇది కొద్దిగా అన్ని ఇలాంటివే ఉన్నాయి అన్నట్టు. కొంచెం ఏమంటారు చూడండి, మనం ఇంటికి కట్టుకునేవి బైక్స్కి అలాంటి థ్రెడ్స్ అలాంటివి ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఈ రుద్రాక్షం అంటే న్యాచురల్ అంట. ఇది వచ్చేసి మనకి స్నేక్ అంటే సుబ్రహ్మణ్య స్వామి లాగా ఉన్నది కనిపిస్తుంది కదా. ఆల్మోస్ట్ కొంచెం చీకటి అయింది ఇక్కడికి వచ్చేసరికి. మాకు 4:30 అలా అయింది అనుకుంటా. మేమైతే ఇంకా 11:30కి అలా బయలుదేరాము. బెస్ట్ అంటే ఇంకా అదే, కానీ మాకు మధ్య మధ్యలో పిల్లలతో వెళ్ళడం వల్ల కొంచెం ఎక్కువ టైం తీసేసుకున్నాం అక్కడక్కడ. ఇంకా మేము బయలుదేరేటప్పుడు ఏదో టిఫిన్ తిని వెళ్ళామా, ఇంకేం తినలేదు అనేసి అందరం కలిసి ఇక్కడైతే ఐస్ క్రీమ్ తినేస్తున్నాము ఫస్ట్. జస్ట్ ఇక్కడ మనకి అంత టైం కూడా ఉండదు లేండి, ఎలా టైం గడిచిపోతుందో కూడా తెలియదు. వెయిట్ చేసి టిఫిన్ తిందాము లేదంటే ఏదైనా లంచ్ అంత ఉండదు. అన్నీ అంటే ఒకేసారి మనము మనీ మాట్లాడేసుకొని వస్తాం కాబట్టి అన్ని టెంపుల్స్ చూడాలి. ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా కనీసం ఒక జపాలి ఒక్కటి మనకు 2 hours 2.5 hours పట్టిద్దే, కానీ మిగతావన్నీ కూడా 50 minutes అలా పట్టిద్ది అన్నట్టు. అంటే మన దర్శనము ఆ క్రౌడ్ని బట్టి ఒక 1 hour అలా వేసుకోండి. అసలు తినాలి అనే ఆలోచన కూడా ఉండదు అన్నట్టు. నెక్స్ట్ అయితే ఇది కూడా బాగుందండి క్లైమేట్ ఇక్కడ కూడా. అసలు ఏ టెంపుల్కి ఆ టెంపులే లేండి. మనం ఎన్ని ప్లేసెస్కి వెళ్ళినా ఈ టెంపుల్స్కి వెళ్తే పాజిటివ్ వైబే వేరండి. మా పిల్లలైతే ఎక్కడ కూడా ఎత్తుకోమని అనలేదు. ఒక్కసారి ఏమో మా చిన్నబాబు అన్నాడు, కానీ ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడు ఇలా ఎక్కువ బయటికి మేము వెళ్ళాం కదా, వెళ్ళినామంటే మంచి క్వాలిటీ టైం, అన్నీ వెళ్ళినామంటే ఆ వెళ్ళిన దగ్గర అన్నీ చూసుకొని రావాలి అనేలాగా వెళ్తాము. ఇంకా ఇక్కడైతే మొత్తం అటు సైడ్ చూడండి మంచి ఎక్కువ చలి. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా చలి స్టార్ట్ అయిపోయింది, ఫుల్ చలేస్తుంది. అంటే డేలో మేము 11:30 12 అలా స్టార్ట్ అయినప్పుడు అంతా ఏం లేకుండే, బట్ ఈవినింగ్ అవుతుంది కదా అలా. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో కానీ ఎంత బాగున్నాయి అసలు, ఫ్రెష్. మనకి ప్యూరిఫైర్ వాటర్ కూడా పనికి రావన్నట్టు. చాలామంది ఇక్కడ మనకి పాప వినాశన్ ఇక్కడ వచ్చేసి ఈ వాటర్ తీసుకొని వెళ్తారు, తీసుకొని వెళ్ళి ఇంటిలో చల్లుకుంటారంట. సో ఇంకా మేము ఆయన తాగొచ్చు కూడా అండి, చాలా బాగున్నాయి వాటర్ అయితే నిజంగా. మనం ప్యూరిఫై చేసినట్టే. ఆయన చుట్టూ చూసారు కదా ఎంత స్నో ఉందో, కొండలే కనిపించట్లే, అంత మంచి చలికాలంలో వచ్చామన్నట్టు. ఇంక ఇక్కడ మనం కాళ్ళు ఇలా చేతుల పైన నీళ్ళు చల్లేసుకొని గంగామాత ఉంటారండి ఇక్కడ, గంగాదేవికి ఇంకా దర్శనం చేసేసుకొని దీపం అయితే దీపారాధన ఏదో ఒకటి చేసుకొని గంగామాత దర్శనం చేసుకొని వెళ్ళాలి. పక్కనేదే టెంపుల్, చిన్నదే కానీ అమ్మవారి దగ్గరకు రావడానికే చాలా దూరం నుంచి రావాలనిపించింది. పై నుంచి ఎన్ని స్టెప్స్ ఉన్నాయో తెలుసా. సో ఆ స్టెప్స్ అన్ని దిగేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది గంగాదేవి అమ్మ. మంచిగా లోపలైతే బాగుంది. అర్చన కూడా చేయించుకున్నాము. ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా అక్కడ ఏమేమి చేయాలో అన్నీ చేసామండి. అసలు కాంప్రమైజ్ అయ్యేలాగానే లేదు. ఈ దీపం పెట్టాలంటే పెట్టేసాము, అన్నీ నీట్గా చేసాము. సో ఫైనల్ ఇదే చూడ్డానికి చిన్నగా ఉంది కదా, కానీ చాలా ఫేమస్. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను తిరుమలలో ఉన్న అన్ని ఫేమస్ టెంపులే. అక్కడి నుంచి వెళ్ళాలి, ఇటు నుంచి రావాలి, చిన్న టెంపుల్, బట్ అమ్మవారి రూపం అయితే సూపర్గా ఉంది. ఇంకా దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇక్కడ మరి ఎందుకు వెళ్ళనివ్వట్లేరండి, ఇటు సైడ్ అయితే మొత్తం బ్లాక్ వేశారు, ఎవ్వరు కూడా వెళ్ళట్లేరు. అంతకుముందు వెళ్ళేదంట. అండ్ ఫుల్ మొత్తము మంచి అంతా దగ్గరకు వచ్చేస్తుంది. ఆల్రెడీ ఉన్న ఇక్కడ ఒక ఆమె బొట్టు అయితే భలే పెడుతుందండి. అది నచ్చి మళ్ళీ మా పిల్లలకి గోవిందనామాలు పెట్టిద్దాం అన్నట్టుగా. ఆల్రెడీ ముందు హనుమాన్ టెంపుల్ అన్నీ వెళ్ళాం కదా, అవి అక్కడికి వెళ్ళినప్పుడు బొట్టు పెట్టుకున్నాం, అవన్నీ తూర్పించి నీట్గా పెట్టామండి. ఎంత బాగా పెట్టారంటే తను బాగా పెట్టారు. అండ్ 2 పిల్లలకి పెట్టించేసి ఇంకా అయితే ఇంకొక టెంపుల్ ఉందండి, ఆకాశగంగా. అదైతే ఇంకా అన్ని ట్రిప్లు మేము పైన చూసుకున్నవన్నీ కూడా అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ దర్శనం అయ్యేసరికి 5 అయిందండి, 5:30 కూడా అవ్వస్తుంది. ఇంకా మనకి ఓన్లీ 6:30 వరకు అంత టెంపుల్ అంతా పైనకి ఇంకా అలా ఉండదు. ఈ 1 hour పక్కనే, అది కూడా పక్కన అదొక్కటి చూసుకున్నామంటే అయిపోతుంది. కొంచెం వెలుతురులు ఉన్నప్పుడే చూసుకుంటేనే బాగుంటుంది, చీకటి ఉంటే కొంచెం
కొంచెం కష్టం కదా. మాతో వచ్చిన బాబులు వీళ్ళకి యూట్యూబ్ లేదంట, కానీ ఇన్స్టాగ్రామ్ కదండి, స్టేటస్కి రీల్స్ చేస్తారంట. వాళ్ళ స్టేటస్కి